ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. సామెతల గ్రంథం 16:3. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మీ ఉద్దేశాలు దేవుడు సఫలపరచాలని ఆయన మీ పట్ల వాంఛ కలిగి ఉన్నాడు. అవును, నేడు మీరు ఏది చేసినా దాన్ని ప్రభువుకు అప్పగించండి. అప్పుడు ఆయన మీ ప్రణాళికలను మరియు మీ ఉద్దేశాలను సఫలపరిచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మనం ఇలా చేయాలి అలా చేయాలి అని మన జీవితంలో చాలా బిజీగా ఉంటాం, కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోతాం. కనుకని ఈ రోజు నుండి ప్రతిదాన్ని ప్రభు చేతిలో అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు దేవుడు మీ ఉద్దేశాలను సఫలపరుస్తాడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, మీ మార్గములు యెహోవాకు అప్పగించుము, ఆయన మీ కార్యములు నెరవేర్చును. అవును ప్రియమైన స్నేహితులారా, నేడు మీరు చదువుకోవడం, ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, వ్యవసాయం చేయడం, వంట చేయడం, లేదా మీరు కారు నడపడం ప్రారంభించే ముందు, లేక మీరు ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు ఎలాగున ప్రభువుతో చెప్పండి, ప్రభువా నీ సన్నిధి నాకు కావాలని చెప్పండి. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికి నా యొక్క వ్యాజ్యమును అప్పగించుదును అన్న వచనం ప్రకారం యేబు తన యొక్క సమస్త కార్యాలను దేవునికి అప్పగించినందునే అతడు పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను దేవుడు జరిగించాడు. అలాగునే మనం దేవుణ్ణి ఆశ్రయించి మన ఉద్దేశాలను దేవునికి అప్పగించాలి. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అదేవిధంగా నేడు మీరు ఆయన్ను వెతికినప్పుడు మరియు మీ పనుల భారం ఆయనకు అప్పగించినప్పుడు మీరు చేస్తే ప్రతిదాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఎలాగ చెప్తుంది, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతాను. మనకున్నటువంటి పనులను, భారాన్ని దేవునికి అప్పగిస్తే ఆయన మన ఉద్దేశాలను సఫలం చేస్తాడు. ప్రతి కార్యంలో దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. మన యొక్క పనుల భారాన్ని దేవునికి అప్పగించి మనం సఫలపరుచుకుని దేవుని ఆశీర్వాదం పొందుకుంది. కొద్ది మాటలు దేవుడు మన వినికిడి ఫలించి ఆశీర్వదించుకుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నా. మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సహాయం దయచేయండి. సామెతల గ్రంథం 16:3 ప్రకారం నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమగునని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అనేకమైన పనులు సంఘానికి అవ్వాల్సినవి, యవన బిడ్డలు అవి జరగాల్సినవి, కుటుంబాలకి జరగాల్సిన అనేకమైన పనులు ఉన్నాయి ప్రభా. ప్రతి పని జరగడానికి సహాయం చేయండి. ప్రతి ఉద్దేశాన్ని నెరవేర్చండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ కృప కటాక్షము, మీ ప్రసన్నత, మీ దీవెన ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మా పనుల భారాన్ని అంత ముగిస్తారని, ప్రభు పనుల ఉద్దేశాలను, మా భారాన్ని సఫలపరుస్తారని నమ్ముతూ ఉన్నాం. ఈ దినము పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల్ని, వివాహ దినాలు జరుగుతున్న బిడ్డల్ని, నాయన సంఘం యొక్క అవసరతలు, జరుగుతున్న ప్రార్థనా కూడికలు, ఈ దినపు జరుగుతున్న వివాహాల్లో మీ తోడు, మీ సన్నిధి దయచేసి ఈ దినమంతా కూడా మీ కృప కటాక్షంతో మమ్మల్ని నడిపించి మా అవసరతలో మీ సహాయం దయచేసి ఈ దిన దీవెనలతో మమ్మలను, మా కుటుంబాలను నింపమని ప్రార్థన చేస్తున్నాము నడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.